గండేపల్లి మండలం తాళ్ళూరు గ్రామంలో గల పుష్కర అంతర్భాగం తాళ్ళూరు లిఫ్ట్ ప్రధాన కాలువ యొక్క 45.195 కిలోమీటర్ల వద్ద ఉన్న తాళ్ళూరు లిఫ్ట్ పంప్ హౌస్ వద్ద ఉన్న పిఎస్సి ప్రెజర్ మెయిన్ ను ఎంఎస్ ప్రెజర్ మెయిన్ తో భర్తీ చేయడానికి పరిపాలన ఆమోదంతో కూడిన ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. 52 కోట్లతో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా మల్లవరం ఎత్తిపోతల పథకానికి 140 కోట్ల రూపాయలు మరో 10 రోజుల్లో పరిపాలన ఆమోదం పొందడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మా పెద్ద తండ్రి జ్యోతుల పాపారావు ఇర్రిపాక, మామిడాడ నరేంద్ర ఇట్పట్నం మరియు కాండ్రేగుల, గొల్లలగుంట గ్రామాలను కలుపుతూ సాగునీరు అందించేందుకు జ్యోతుల పాపారావు నీటి పథకం ఈ నెలాఖరులో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరవుతారని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. శాంక్షన్ క్యాబినెట్ అప్రూవల్ అయింది, ఫైనాన్స్ కూడా క్లియర్ చేసి దానికి కూడా ఈ వీక్లోనే అంటే నీడ్ ఆఫ్ ది వర్క్ అని చెప్పి దీన్ని పట్టుకుని జీవో ముందు క్లియర్ చేయించాను. మళ్ళీ ఈ వీక్లో మళ్ళీ వెళ్తాను, ఆ జీవో కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏంటంటే పోలవరం మనం తాళ్ళూరు లిఫ్ట్ మీద లోడ్ పడుతుందని చెప్పి గతంలో ఒకసారి చెప్పాను మీకు. టెండర్ కంప్లీట్ అయిపోయింది, 300 కోట్లు. మామిడాడ, ఇరుపాక, మరిపాక, నరేంద్రపట్నం, గొల్లలగుంట మీరు ఇప్పుడు గ్రామాలు మిస్ చేస్తారంటే ప్రసాద్ రాసేటప్పుడు నేను అది చదివించి అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెలాఖరు లోపల శంకుస్థాపన ఉంటుంది. ఎందుకంటే టెండర్ టెక్నికల్ బిడ్ ఓపెన్ అయిపోయింది, ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ అయింది. 2 టెండర్ వేశారు, 2లోని ఒక ఆయన ఎవరో ఆయనకి వర్క్ కూడా వచ్చేసింది. అది కూడా ఈ వీక్లో అతను అగ్రిమెంట్ రాసేసి వర్క్ స్టార్ట్ చేయడానికి ముందుకు వస్తానంటే 22వ తారీఖు దాకా దయించి నువ్వు పని మొదలెట్టదు, అగ్రిమెంట్ కూడా రాయకు, మాకు పని మొదలెట్టుంటే అయిపోవాలి కాబట్టి. అంటే 22 దాకా మనకేవో మంచి కాదంటున్నారు కదా, 23 నుంచి స్టార్ట్ చేయి. మేము టెండర్ దీన్ని శంకుస్థాపన కూడా ఇంచుమించులో ఈ నెలాఖరు లోపలనే ఉంటుందంటే ఇరిగేషన్ మినిస్టర్ గారిని రమ్మని అడిగాను. ఇరిగేషన్ మినిస్టర్ గారు అమ్మాయి పెళ్ళి 24వ తారీఖున ఉంది. ఆ పెళ్ళి అయ్యాక 25 పెట్టేసుకుందాం అంటున్నాడు. అలా కాదురా బాబు, నీకు 26, 27 దాకా కూడా ఆడవడం ఉంటుంది ఇంటి దగ్గర. ఏ నెలాఖరుకో మొత్తం చూసి చెప్తాను, నేను పెట్టుకుందామని చెప్పేసి అన్నాను. ఆ టైంలో అది శంకుస్థాపన అవుతుంది. అయితే ఇక్కడ నా స్వార్థం ఒకటి మాత్రం నేను చూపెట్టుకున్నాను. ఏదైతే ఈ 4 గ్రామాలకి నీరు తేవాలనేటటువంటి తపంతో గతంలో మా పెద్ద తండ్రి గారు జ్యోతుల పాపారావు మామిడాడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి తేవడం, అది డిఫంక్షన్ అవ్వడం, దానివల్ల ఉపయోగపడకపోవడం జరిగింది. ఆయన కోరిక నెరవేర్చేటటువంటి ఆయకట్టుకు నీరు ఇచ్చే కార్యక్రమం కాబట్టి తెచ్చింది తన వారసుడిగా నేనే కాబట్టి ఇవాళ దాన్ని జ్యోతుల పాపారావు నీటి పథకం అని చెప్పి శాంక్షన్ కూడా ఇచ్చారు ఆయన పేరు మీద. అది నీటి పథకం. ఇంకా తిట్టుకోవాలనుకున్నా చేసుకోవాలనుకున్నా చాలా ఉంటాయి, కానీ తర్వాత చూద్దాం. ఇది ఒక ఐటమ్ కన్నా అదొక ఐటమ్ కన్నా లిఫ్ట్ ఏం కాదు.